అస్సలు అనుకోలే ఇంత బాగా వస్తుందని చెప్పేసి. ఎలా చేస్తున్నా కూడా తెలీదు. మా ఆయనైతే బలైపోయాడు. నిజం చెప్తున్నాను. డ్యూటీకి కూడా ఎళ్ళలేదు. దీనివల్ల ఇంట్లో మానేసి కూర్చొని పడుకున్నాడనమాట. ముందేం లేదు. నెయ్యి తీసుకున్నాననమాట. మీరు దాని ప్లేస్‌లో ఆయిల్ అయినా తీసుకోవచ్చు. నెయ్యేసుకొని తర్వాత కొంచెం బిర్యానీ సామాన్లుంటాయి కదా! అయన్నీ మీకు తెలుసు. నాకు తెలీదు కాబట్టి ఒకటే ఒకటే ఏస్తన్నాను. ఎంత క్వాంటిటీ అనేది నాకు తెలీదనమాట. ఫస్ట్ టైమ్ చేశాను. కొంచెం బానే వచ్చింది గానీ, ఎక్స్‌పెక్ట్ చేయలేదు. పర్లేదు. మరీ బిర్యానీ టేస్ట్‌కి టచ్ అవుతదో లేదో అనుకున్నా గానీ లైట్‌గా అనమాట. కొంచెం బానే వచ్చింది. ముందైతే బిర్యానీ సామాన్లన్నీ వేసేసుకున్నాను ఫుల్‌గాను. ఆయిల్‌లో కొంచెం బాగా అదే నెయ్యిలోని బాగా వేపుకున్న తర్వాత కొంచెం ఉల్లిపాయలు వేసుకున్నాను. ఉల్లిపాయలు అండ్ టమాటాలు కూడా వేసుకున్నాను. టమాటా ఏసుకొని కూడా కొంచెం దోరగా ఫ్రై చేసుకున్నా. నాకు తెలీదండి ఫస్ట్ టైమ్ చేస్తున్నాను. నేను ముందే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాను ఉల్లిపాయలు ఏగక ముందే. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఏసుకొని తర్వాత టమాటాలు ఏసుకొని బాగా ఫ్రై చేశాను. ఫ్రై చేసిన తర్వాత ఇగ బాస్మతి రైస్ ఒక గంట ముందు నానబెట్టుకున్నాననమాట. అయి నానబెట్టుకొని బాగా శుభ్రంగా కడిగేసి, తర్వాత మనకి ఎంత చికెన్ కావాలో అంత చికెన్ వేసుకొని, అదే వేపుతున్న దాంట్లో చికెన్ వేసేసుకోండి. చికెన్ వేసుకున్నాక కొంచెం సాల్టు, పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఏ మసాలాలు ఉంటే ఆ మసాలాలు వేసుకోండి. నా ఫస్ట్ టైం కాబట్టి నాకు తెలీదు కాబట్టి ఏటేయాలో తెలియక నేను కొంచెం వేసాను. మీకు తెలిసుంటే మీరు వేసుకోండి. కానీ ఇలా మాత్రం ట్రై చేయకండి. ఓకేనా? కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను. అండ్ కొత్తిమీర, పుదీనా కూడా ఇప్పుడే ఏసుకున్నాను. నాకు ఎప్పుడు ఏసుకోవాలో తెలీదనమాట. ఫస్ట్ టైం చేసినా ఓకే బానే వచ్చిందనిపించింది. ఇవి కూడా ఏసుకొని బాగా మిక్స్ చేసుకొని తర్వాత నీట్‌గా కడిగి పెట్టుకొని మన బాస్మతి రైస్‌ని కూడా అందులోకి ఏసుకున్నాను చికెన్‌లోకి. చికెన్‌లో ఏసుకొని ఒక నేను 2 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నా కాబట్టి 4 గ్లాసులు నీళ్ళేసుకున్నాను. కుక్కర్‌లో చేద్దాం అనుకున్నాను గానీ, మొన్న చిన్న శాంపుల్‌కి చేసింది కొంచెం జావలాగా అయిపోయిందని చెప్పి ఇందులో తీసుకున్నాను. అయిపోయింది. నీళ్ళేసుకొని బాగా ఉడకపెట్టుకున్నాక మన చికెన్ బిర్యానీ ఈజ్ రెడీ. నేను మీ లోకలమ్మాయి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.